ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే వాల్నట్ కాఫీ చాక్లెట్ ప్యాన్ కేక్. వాల్నట్ కాఫీ చాక్లెట్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. వాల్నట్, కాఫీ పౌడర్, చాక్లెట్, గోధుమ పిండి, పాలు, గుడ్డు, వంట సోడా, అరటిపండు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వీటిని చక్కగా మిక్స్ చేసి బ్యాటర్ లాగా చేసుకుని మనము అట్టులాగా వేసేసుకోవటం అనమాట. ప్యాన్ కేక్ అంటే ఆ ప్యాన్లో వేసేటువంటి అట్టు అనమాట. సో దానికి ఇంగ్లీష్ నేమ్ ప్యాన్ కేక్. సో స్టార్ట్ చేసేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి మనము ఫస్ట్ ఏంటంటే ఇందులో ఎగ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎగ్తో తర్వాత అరటిపండు, ఎగ్తో పాటు ఫస్ట్ అరటిపండుకి ఎందుకు వేస్తున్నానంటే మనం ఇందులో వేరే ఎసెన్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో అరటిపండు ఎసెన్స్ ఎగ్గు పడుతుంది అనమాట. అందుకోసం అనేసి తర్వాత అరటిపండు కూడా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటుంది అనమాట, పూర్తిగా మిక్స్ అవ్వదు. సో అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఫస్ట్ దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ అరటిపండు ఇలా బ్రేక్ అయినట్టుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మిక్స్ అయిపోయింది కదా, అరటిపండు చక్కగా ఎగ్ మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో ఫస్ట్ కొంచెము పాలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ గోధుమ పిండి, సో చక్కటి బ్యాటర్ రెడీ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంతా వంట సోడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ పాలల్లో కొంచెం అంతా కాఫీ పౌడర్ యాడ్ చేసి మిగిలిన పాలు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో కాఫీ యాడ్ చేయగానే చక్కటి కాఫీ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ వాల్నట్స్, సో మిగిలిన గోధుమ పిండి వాల్నట్స్తో పాటు సో చక్కగా ఇలా బ్యాటర్ రెడీ అయిపోయింది. మంచి స్వీటిష్ ఫ్లేవర్ ఉందన్నమాట దీనికి. ప్లస్ కాఫీ కూడా కొంచెం కలిసింది కదా, అరటిపండు కాఫీ కలిపి చక్కటి స్వీటిష్ ఫ్లేవర్ ఉందన్నమాట. సో మనము స్టవ్ వెలిగించేసుకొని ఇది మనము ప్యాన్లో వేసేసుకుందాం. సో ప్యాన్ హీట్ అయింది కదా, ఫస్ట్ కొంచెం అంత ఆయిల్, ఆయిల్ పూర్తిగా అన్ని సైడ్లు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇది చక్కటి థిక్ అట్టులాగా రావాలి కాబట్టి.
ఇది క్లోజ్ చేసుకుని ఇది కుక్ అయ్యే వరకు ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో చక్కగా ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనము ఇటు సైడ్ తిప్పేద్దాము. సో ఇందులో మనకి ఫ్రూట్ ఉంది, వాల్నట్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, తర్వాత కొంచెం చాక్లెట్, కొంచెం బ్రూ కాఫీ యాడ్ చేసాము, ఫ్లేవర్ కోసం చాక్లెట్ యాడ్ చేసాము. ఇవన్నీ ఎలాగ మెనోపాజ్ ఉమెన్కి ఎలా ఉపయోగపడతాయి అంటే, వాల్నట్స్ ఏంటంటే మనకి చక్కగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దాని నుంచి. తర్వాత అరటిపండు, తర్వాత చాక్లెట్, ఈ రెండు ఏంటంటే అందులో పొటాషియము, మెగ్నీషియము ఇవన్నీ ఏం చేస్తాయంటే కామింగ్ ఏజెంట్ అనమాట. ఇరిటేషన్ రావటము అవన్నీ కామ్ చేయటము. తర్వాత ఆ సెన్సిటివ్నెస్ అంటే సరిగ్గా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే కళ్ళలో నీళ్ళు రావటం, ఈ సెన్సిటివ్నెస్, ఇరిటబిలిటీ వాటిలన్నింటినీ కూడా చక్కగా తగ్గిస్తుంది అనమాట. ఇది ఒక చక్కటి స్నాక్ లాగా కానీ లేకుంటే బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మెనోపాజ్ ఉమెన్కి. సో నెక్స్ట్ దీంతోనే అయిపోలేదు మనకి. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే దీనిపైన డెకరేషన్ కోసం చాక్లెట్ని మనము ఫస్ట్ మెల్ట్ చేద్దాము. కొంచెం అంత వాటర్ యాడ్ చేసి మెల్ట్ చేస్తాను. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి మెల్ట్ చేస్తున్నాను. మిల్క్తో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే మరీ మాడిపోతుందేమో అనేసి డబుల్ బాయిలర్లో అంటే కింద వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాని మీద పెట్టి మెల్ట్ చేస్తూ ఉంటారు. అలా కూడా మెల్ట్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మిల్క్ మాడకుండా ఉండటానికి. ఇది మిల్క్ చాక్లెట్ కదా, ఇందులో మిల్క్ మాడకుండా ఉండటానికి తిప్పుకుంటూ మనము కంపల్సరీ తిప్పుతూ అడుగంటుకోకుండా సో చక్కగా క్రీమీగా అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ కొంచెం వాల్నట్స్తో గార్నిష్